అందరికి నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా బీఆర్ఎస్వి పోరుబాటకు వచ్చిన మా తమ్ముళ్ళకి అన్నందరికి కూడా నమస్కారం. ముందుగా ఇది బీఆర్ఎస్వి పోరుబాట కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొక్కే చైతన్య యాత్ర. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మూసీ పేరుతోని 1,50,000 కోట్లు డబ్బు దాచుకొని ఆ సంచులతోనే నెక్స్ట్ ఎలక్షన్ గెలుద్దామనే ఒక ప్రణాళిక ఇవాళ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇది కేవలం బయటకి మాత్రము మూసీ పేరుతో అభివృద్ధి చేస్తున్నాడు తప్ప ఇది మొత్తం లోపల మొత్తం స్కాము. కాబట్టి దీన్ని బీఆర్ఎస్వి నిజంగా దీన్ని బయట పెట్టడానికి ఇవాళ గెలుసీన ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మేము అందరం కూడా తీసుకున్నాము. ముందుగా మా కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, సత్యనగర్ అట్లాంటి దగ్గర ఆర్బిఎక్స్ అని ఇళ్ళకి రాసినారు. మరి అట్లా అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నదన్న ఎఫ్డీఎల్లోనే ఉన్నది. మరి అట్లా అంటే ఇవాళ చాలామంది రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా రెడ్డికుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూడా దుర్గంచేరి ఎఫ్డీఎల్ ఉన్నది. మరి మేము అందరం కూడా బీఆర్ఎస్వి పోరుబాటలో భాగంగా వాళ్ళ ఇంటికి కూడా పోయి ఆర్బిఎక్స్ అని కూడా రాస్తామన్నా మేమందరం కూడా. కాబట్టి ఈ మూసీ ప్రాజెక్టుల ఏ వ్యక్తికి కూడా ఒక్క ఇల్లు నిర్మాణం కూడా కూల్చడానికి జేసీబీలు కానీ బుల్డోజర్లు కానీ వస్తే బీఆర్ఎస్వి అక్కడ ఒక సైనికులాగా నిలబడి బుల్డోజర్కి అడ్డంగా అడ్డుకుంటామన్నా. బీఆర్ఎస్వి చాలా పనిచేస్తుందన్న. ఇంకొకటి, ఎందుకంటే హైదరాబాద్లో బీఆర్ఎస్వి అనగానే ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి కొట్లాడుతున్నారన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్యార్థులే, అందరూ కూడా బీఆర్ఎస్వి నాయకులే. కాబట్టి మా అందరికీ కూడా సమానమైన గౌరవం ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న.